ఆంధ్రప్రదేశ్లో విశాఖ తీరంలో మరోసారి బోటు ప్రమాదం తీవ్ర కలకలం రేపింది. చేపల వేటకు వెళ్లిన మత్స్యకారుల ఆచూకీ కోసం నేవీ, కోస్ట్ గార్డ్, మెరైన్ పోలీసులు సంయుక్తంగా గాలింపు చర్యలైతే కొనసాగిస్తున్నారు. భారీ అలలు, ప్రతికూల వాతావరణం సహాయక చర్యలకు సవాలుగానే మారుతున్నాయి. ఇక గల్లంతైన మత్స్యకారులు క్షేమంగా తిరిగి రావాలని కుటుంబ సభ్యులు ఆందోళనతో ఎదురు చూస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. ప్రమాదం జరిగిన ప్రతిసారి పరిహారం ఇచ్చి చేతులు దులిపేసుకుంటున్నాయి. ఆ ప్రభుత్వమైనా ఈ ప్రభుత్వమైనా ఈ విమర్శలు కూడా మత్స్యకారుల కుటుంబాల నుంచి వినిపిస్తున్నాయి. మత్స్యకారుల భద్రతకు ప్రభుత్వం స్పష్టమైన హామీ ఇవ్వాలని కూడా డిమాండ్ చేస్తున్నారు. ఒక ప్రమాదం జరిగినప్పుడు జరిగే హడావిడి తప్ప ఆ తర్వాత ఎవరు తమపై దృష్టి సారించట్లేదనేది వాళ్ళ ఆవేదన. ప్రభుత్వ వైఫల్యమే బోటు ప్రమాదాలకు కారణమని వైసీపీ ఆరోపిస్తోంది. ఎన్నిసార్లు ప్రమాదాలు జరిగినా చర్యలు తీసుకోవడంలో అధికారులు విఫలమవుతున్నారా? బోటు ప్రమాదాలు అసలు ఎందుకు పునరావృతం అవుతున్నాయి? ప్రతిసారి ప్రమాదం జరిగిన తర్వాత పరిహారం ఇచ్చి చేతులు దులిపేసుకుంటే సరిపోతుందా? ప్రమాదాలను నివారించే వ్యవస్థలో లోపాలున్నాయా? ప్రకృతి వైపరీత్యాలను ఎందుకు ముందే పసిగట్టలేకపోతున్నారు? ప్రమాదాల నివారణకు శాశ్వత పరిష్కారం ఏంటన్న దానిపై రకరకాల అంశాలు చక్కర్లు కొడుతున్నాయి. ఆ అంశంపైనే మాట్లాడదాం. ఈ అంశంపై పెద్ద ఎత్తున రాజకీయ దుమారం అయితే రేగుతోంది. మత్స్యకారుల కుటుంబాలైతే తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నాయి. సముద్రంలోకి వెళ్తాం, బతుకోవటం కోసం వెళ్తాం, ఆ జీవనం కోసం వెళ్తాం, కానీ ఆ జీవనం కోసం వెళ్ళిన వారు జీవితాలనే కోల్పోతున్నా ప్రభుత్వాలు మాత్రం పట్టించుకోవట్లేదు. మాకు సరైన బోట్లకు సంబంధించి అధునాతన టెక్నాలజీ అనేది ఎక్కడ అందుబాటులో లేదు. సో ఆ చెక్క బోట్లపైనే వెళ్తూ ఉంటాం. ఆ ఇంజన్లు ఏమాత్రం ఫెయిల్ అయినా కానీ ఇక సముద్రంలోనే వాళ్ళ జీవితాలు అక్కడే ఆగిపోతున్న పరిస్థితి కూడా కనిపిస్తోంది. సో ఏదో కంటి తుడుపు చర్యగా సహాయక చర్యలు చేపడుతూ ఉన్నారు. ఏదైనా ప్రమాదం జరిగిన తర్వాత ఎక్స్గ్రేషియా ఇస్తున్నారు తప్ప మాపై ప్రభుత్వాలకు చిత్తశుద్ధి లేదు. అక్కడ సముద్రంపై ఒక రకంగా మేము చేసే సాహసం మత్స్యకారుల జీవితాల్లో ఒక్కొక్కసారి అంటే వెళ్ళిన వారు తిరిగి వస్తారా లేదా అన్న పరిస్థితి కూడా తెలియని పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఈ సహాయక చర్యలు ఎక్స్గ్రేషియాలు కాదు, మా జీవితాలకు ఒక భరోసా కావాలి, ఆ భరోసాలు ఇచ్చే నాయకులు కావాలంటున్నారు. అటు వైసీపీ ఏమో ఆరోపణలు గుప్పిస్తోంది, ఇటు కూటమి సర్కారేమో ప్రతి అంశంలోనూ రాజకీయం చేస్తున్నారు తప్ప ఎక్కడా కూడా నిజంగా మత్స్యకారులపై చిత్తశుద్ధి లేదు. ఆ ప్రమాదం జరిగినప్పుడు ఖచ్చితంగా మేము సహాయక చర్యలు తీసుకుంటున్నాం. రకరకాల అంశాలు తెరపైకి వస్తున్నాయి. మత్స్యకారులు మాత్రం డిమాండ్ చేస్తున్నారు, మాకు భద్రత కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వానిది అంటున్నారు. సో ఇటీవల చూసాం మనం ఒక భూకంపానికి సంబంధించి గూగుల్లో ఏ విధంగా మెసేజ్ వచ్చిందో, సముద్రంలో పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయి, సో ఇప్పుడు వేటకు వెళ్ళొచ్చా వెళ్ళకూడదా అనే అంశాలు ఆ అప్డేట్స్ వాళ్లకు వచ్చేలా ఉండాలి. సో వేటకు వెళ్లే సమయమా కాదా? అలలు అంటే రాకాసి అలలు ఒక్కసారిగా కమ్మేస్తున్న పరిస్థితి. ఆ రాకాసి అలలను తట్టుకునే బోట్స్ కానీ ఆ టెక్నాలజీ కానీ వాళ్ళ దగ్గర ఉండట్లేదు. ఇంకొక అంశం మనం ఇక్కడ పరిగణలోనికి తీసుకుంటే చాలా మంది లైఫ్ జాకెట్లు కూడా యూజ్ చేయట్లేదు అనేది స్పష్టమవుతుంది. ఈ అంశాలన్నీ కూడా తెరపైకి వస్తున్నాయి. ఒక ప్రమాదం జరిగినప్పుడు అందరం మాట్లాడుతున్నాం, కానీ ఆ ప్రమాద నివారణకు శాశ్వతమైన చర్యలు ఏం తీసుకోవాలి, శాశ్వత పరిష్కారం ఏంటన్న దానిపై మాత్రం ఎవరు దృష్టి సారించట్లేదు అనేది మాత్రం స్పష్టమవుతుంది. ఈ ప్రమాదాలు కూడా ఓ రకంగా రాజకీయ విమర్శలకు తావిస్తున్నాయి. మీరంటే మీరు అంటూ ఒకరిపై ఒకరు నిందలేసుకుంటున్నారు తప్ప ఎవరికి వారు కలిసి ఒక శాశ్వత పరిష్కారం చూపే దిశగా మాత్రం అడుగులు వేయట్లేదు. మనం ఐన్యూస్ స్క్రీన్ పై చూస్తున్నాం. ఆ బోట్లతోనే మత్స్యకారులు సముద్రంలోకి వెళ్తూ ఉంటారు, చెక్క బోట్లు. సో దానికి ఒక ఇంజన్ ఉంటుంది, సో సింగిల్ ఇంజనే ఉంటుంది. ఆ ఇంజన్ ఏదైనా ట్రబుల్ ఇచ్చింది అంటే మాత్రం ఆ అలలు మింగేస్తాయి వాళ్ళని. సో అలలను దాటుకొని రావటం వాళ్ళకు చాలా కష్టతరం అవుతూ ఉంటుంది. సో ఆ ఇంజన్లకు సంబంధించి ఏమైనా అధునాతన టెక్నాలజీ వాడుతున్నారంటే అది లేదు. సో మత్స్యకారుల జీవితాలు నీటి మీద బుడగల్లా మారిపోతున్నాయి. సో ఆ నీళ్లపైనే వాళ్ళ జీవనం సాగుతూ ఉంటుంది. వేటకు వెళ్ళంది పూట గడవదు. ఆ పూట గడవటం కోసం మత్స్యకారులు సముద్రంపై ఒక రకంగా యుద్ధం చేస్తూ ఉన్నారు. ఆ రాకాసి అలలకు బలైపోతున్నారు. కుటుంబాలు ఒక్కసారిగా శోకసంద్రంలో మునిగిపోతూ ఉన్నాయి. వెళ్ళిన వారు తిరిగి వచ్చిన దాకా కూడా ఆ కుటుంబాలు నిద్రపోని పరిస్థితి అయితే కనిపిస్తుంది. సో వాళ్ళకు వేటే జీవనాధారం. ఆ వేట సాగిస్తేనే వాళ్ళ జీవితాలు ముందుకు సాగుతాయి. సో అది రిస్క్ అని తెలిసినా వాళ్లకు తప్పని పరిస్థితి. ఇక్కడ ఎందుకు అధునాతన టెక్నాలజీ వాడలేకపోతూ ఉన్నారు, అధునాతనమైన బోట్లను వాళ్ళకి అందించలేకపోతున్నారు అనేది కూడా ప్రశ్నే. ఇకనైనా ప్రభుత్వాలు ఆ విధంగా దృష్టి సారిస్తాయా? ప్రభుత్వ వైఫల్యమే బోటు ప్రమాదాలకు కారణం అంటూ చెప్తూ ఉన్నారు. రాజకీయ విమర్శలు కాదు కావాల్సింది. ఇక మత్స్యకారుల జీవితాల్లో వెలుగులు నింపుతామంటారు. ఎలక్షన్స్ టైంలో మా దగ్గరకు వస్తూ ఉంటారు, ఎన్నో హామీలు ఇస్తూ ఉంటారు. ఆ ఓట్ల పండగ అయిపోయిన తర్వాత మమ్మల్ని పట్టించుకునే నాదుడే లేదంటూ కూడా వాళ్ళు ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితి. ఇంకొక పని చేత కాదు, ఇదే మాకు జీవనాధారం, ఆ సముద్రంపైనే పోరాటం చేయాలి, మా బతుకులు నింపుకోవాలి, ఆ కడుపు నిండాలి అంటే ఖచ్చితంగా మేము వేటకు వెళ్లాల్సిందే అని చెప్తున్న పరిస్థితి. రాకాసి అలలు ఎదురైనప్పుడు మాత్రం ఈ పడవలు
ఆ రాకాసి అలలను దాటలేకపోతున్నాయి. ఆ అలలకే వీళ్ళ నిండు జీవితాలు బలైపోతున్న పరిస్థితి కూడా కనిపిస్తుంది. విశాఖ తీరంలో బోటు ప్రమాదం అయితే తీవ్ర కలకలం రేపుతోంది. అటు నేవీ, ఇటు కోస్ట్ గార్డ్, అదేవిధంగా అధికారులు వాళ్ళని రక్షించే ప్రయత్నాలా, లేదంటే వాళ్ళని బయటకు తీసుకురావటమా, అసలు వాళ్ళు ఎక్కడున్నారు, ఏంటి, ఏం జరుగుతుంది అనేది కూడా తెలియదు. సో వాళ్ళ కోసం అయితే గాలింపు చర్యలు అయితే చేపడుతూ ఉన్నారు. సో పెద్ద ఎత్తున ఎక్స్గ్రేషియా ప్రకటించడం, ఇప్పుడు ఎక్కువగా ఖర్చు పెట్టి అసలు ఏం జరిగింది, వాళ్ళు ఎక్కడున్నారు అని తెలుసుకునే ప్రయత్నాలు చేస్తున్నారు తప్ప శాశ్వత పరిష్కారం దిశగా ఎందుకు చర్యలు తీసుకోలేకపోతున్నారు. సో వాళ్ళపై అసలు చిత్తశుద్ధి లేదా? మత్స్యకార సంఘాలతో సమావేశాలు ఏర్పాటు చేశారు ఈ మధ్య. ఆ సమావేశాల్లో వాళ్ళు చెప్తున్న విన్నపాలను ప్రభుత్వాలు అసలు పట్టించుకునే స్థితిలో ఉన్నాయా? వాళ్ళకు శాఖ అంటూ ఉంది, ఆ శాఖ ఏం చేస్తుంది? రకరకాల అంశాలు తెరపైకైతే వస్తున్నాయి. రైట్, ఇక ఇదే అంశానికి సంబంధించి మా ప్రతినిధి రాజు ఉన్నారు. రాజు, విశాఖ తీరంలో మరోసారి బోటు ప్రమాదం అయితే కలకలం రేపింది. సో ప్రస్తుతం పరిస్థితి ఏంటి? రకరకాల విమర్శలు అయితే వినిపిస్తూ ఉన్నాయి. సో ఎవరికి వారు వస్తారు, మాటలు చెప్తారు తప్ప మాపై చిత్తశుద్ధి లేదు, మా జీవితాలు నడిసంద్రంలో బలైపోతున్నా పాలకులు మాత్రం మాపై కనికరం చూపించట్లేదు అన్న విమర్శలు వినిపిస్తున్నాయి. స్క్రీన్పై మనం చూస్తున్న బోట్లతోనే వీళ్ళు వేటకు వెళ్తూ ఉన్నారు. ఆ బోట్ల పరిస్థితి ఏంటి? అధునాతన టెక్నాలజీ బోట్లు వీళ్ళు ఎందుకు తీసుకోలేకపోతున్నారు? రాకాశయాలకు బలైపోతున్న పాలకుల్లోనూ ఎందుకు మార్పు రావట్లేదు అనేది ప్రశ్న. అసలు ఏంటి, ఏం జరుగుతుంది అక్కడ? తరచూ కూడా విశాఖపట్నంలో, అంటే ఉత్తరాంధ్రలో ఉన్నటువంటి ఏకైక హార్బర్ విశాఖపట్నంలోనే ఉంది. అక్కడి నుంచే మత్స్యకారులందరూ కూడా తమ జీవనోపాధి కోసం, వేట కోసం అయితే సముద్రంలోనికి వెళ్ళడం అనేది జరుగుతుంది. ఇది కొన్ని సంవత్సరాలుగా సాగుతున్నటువంటి వ్యవహారం. అయితే మొదట్లో మరబోట్లు ఉండేవి, తర్వాత మెకనైజ్డ్ బోట్లు ప్రవేశపెట్టడం జరిగింది. ఆ మెకనైజ్డ్ బోట్లతో అయితే డీప్ సీలో కంటే సముద్రంలో వాళ్ళకి ఎంతవరకు అవకాశం ఉంటే అంతవరకు వెళ్ళి ఆ చేపలను అయితే పట్టుకునే అవకాశం ఉంటుంది. ఈ నేపథ్యంలో తుఫాన్లు, ప్రకృతి విపత్తులు వచ్చే సమయంలో మత్స్యశాఖ అధికారులు కావచ్చు, వాతావరణ శాఖ అధికారులు కూడా హెచ్చరిక అయితే జారీ చేస్తారు. కానీ ఈ మధ్య చోటు చేసుకున్నట్టే గత 3 రోజుల క్రితం జరిగినటువంటి ప్రమాదాన్ని చూసుకుంటే వీళ్ళు 1వ తారీఖునే వేటకు వెళ్ళడం జరిగింది. ఆ 2వ తారీఖున వాతావరణ శాఖ అధికారులు అయితే తుఫాన్ హెచ్చరికలు జారీ చేశారు. అయితే అప్పటికి 7గురితో వెళ్ళినటువంటి బోట్ అయితే తిరిగి చేపల వేట కొనసాగిస్తున్న నేపథ్యంలో కుటుంబ సభ్యులైతే సమాచారం ఇవ్వడం, వాళ్ళని వెనక్కి రామని చెప్పి కోరడం కూడా జరిగింది. ఈ నేపథ్యంలో వాళ్ళు కూడా కుటుంబ సభ్యుల మాట విని వెనక్కి వచ్చే ప్రయత్నం చేస్తున్నప్పటికీ కూడా అప్పటికే దాదాపు విశాఖ తీరం నుంచి 80 నుంచి 90 కిలోమీటర్ల దూరం కూడా వెళ్ళిపోయినట్టుగా తెలుస్తుంది. అలా అంత దూరం నుంచి రావాలంటే మళ్ళీ కూడా ఒక దాదాపు 10 నుంచి 15 గంటలైతే పట్టే అవకాశాలు ఉన్నాయి. తిరుగు ప్రయాణంలో ఉన్నటువంటి ఆ మత్స్యకారులకైతే అనుకోని విపత్తు అయితే వచ్చింది. తుఫాను తీవ్రత పెరగడం, అంటే అల్పపీడనం తీవ్రత పెరగడం, దాంతో బోట్ అయితే అలల తాకిడికి గురయ్యి బోల్తా పడింది. అందులో ఏడుగురు మత్స్యకారులు కూడా బోల్తా పడిన దీంట్లో సముద్రంలో పడిపోవడం జరిగింది. ఒక వ్యక్తి అయితే ఈదుకుంటూ కూడా వేరే వాణిజ్య నౌక సముద్రంలో కనిపించిన నేపథ్యంలో అక్కడికి వెళ్లి ప్రాణాలు అయితే దక్కించుకున్నాడు. మిగతా 6గురు కూడా ఇంతవరకు ఆచూకీ దొరకలేదు. గత 48 గంటలుగా కూడా నేవీ, కోస్ట్ గార్డు, మెరైన్ పోలీసులు అయితే గాలింపు చర్యలు చేపడుతున్నారు. ఇంతవరకు వాళ్ళ ఆచూకీ అయితే లభించలేదు. అసలు వాళ్ళు ప్రాణాలతో ఉన్నారా, ఏదైనా తీరాన్ని కొట్టుకొచ్చి అక్కడ ఏమైనా ఉన్నారా అనేది కూడా ఇంతవరకు అదే బ్రహ్మ పదార్థంగా, అంటే అంత చిక్కని రహస్యంగా ఉంది. ఒకవైపు ఇన్ని శాఖలు సమన్వయంతో ఏదైతే గాలింపు చేపడుతున్నప్పటికీ కూడా ఆ మత్స్యకారుల తాలూకు ఆచూకీ లభ్యమవకపోవడంతో తీవ్రమైనటువంటి విమర్శలు ఈ రోజు ప్రభుత్వం ఏదైతే వస్తున్నాయని చెప్పుకోవచ్చు. ఎందుకంటే నిన్న ఒక మత్స్యకారుడు ఎవరైతే ప్రాణాలు దక్కించుకున్నాడో ఆ మత్స్యకారుడు అక్కడ ఉన్నటువంటి ఆ బోట్ లో నుంచి, ఆ షిప్ లో నుంచే ఒక వీడియో రిలీజ్ చేయడం జరిగింది. అక్కడ జరిగినటువంటి ఘటనను కూడా పూర్తిగా వివరించడం జరిగింది. దాన్ని కూడా నిన్నంతా కూడా మనం అయితే చెప్పడం జరిగింది. అయితే ఆ మత్స్యకారుడు ఎవరైతే కారు చిన్నయ్య అనేటువంటి ఆ బోటు యజమాని ప్రాణాలు దక్కించుకున్నటువంటి ఆ వ్యక్తి వస్తే తప్పితే అసలు బోటు ప్రమాదం ఎక్కడ జరిగింది, మిగతా వాళ్ళ పరిస్థితి ఏంటో కూడా తెలియని పరిస్థితి. ఒకవైపు అధికారులు గాలింపులు చేస్తూనే ఉంటున్నారు, మరోవైపు ఏమో ఆ సముద్రంలో వాతావరణం అనుకూలించడం లేదు, సహాయక చర్యలు కానీ రెస్క్యూ కానీ ఇబ్బందిగా ఉందని చెప్పి మరో ప్రచారం జరుగుతుంది. ఈ రోజు వరకు కూడా, అంటే ఘటన జరిగిన తర్వాత ఎప్పటికీ దాదాపు 3 రోజులు అవుతుంది. ఈ రోజు వరకు కూడా ఆ మిగతా 6గురు తాలూకా మత్స్యకారుల ఆచూకీ అయితే లభించలేదు. అసలు వాళ్ళు ప్రాణాలతో ఉన్నారా లేదా, ఇన్ని రోజులు సముద్రంలో ఎలాంటి ఆధారం లేకుండా బ్రతికుండే అవకాశం ఎంతవరకు ఉంది అనే దాని కూడా తీవ్రమైనటువంటి చర్చ జరుగుతుంది. నిన్నంతా కూడా కనీసం
అధికారం అంటే ముఖ్యమంత్రి అధికారులతో మాట్లాడడం జరిగింది. హోంమంత్రి, ఇక్కడ ఉన్నటువంటి ఎంఎస్ఎంఈ మంత్రి కొండపల్లి శ్రీనివాస్ కావచ్చు, స్థానిక ఎమ్మెల్యేలు వీళ్ళందరూ కూడా మత్స్యకార కుటుంబాల దగ్గరికి వచ్చి మేము గాలింపుల చర్యలు ప్రభుత్వం చేపడుతుంది, వాళ్ళు దొరుకుతారని చెప్పి హామీ ఇచ్చినప్పటికీ కూడా ఈ రోజు వరకు కూడా ఇప్పటి వరకు కూడా వాళ్ళ ఆచూకీ లభ్యం కాకపోవడం అనేది అయితే ఒక మిస్టరీగా మారిందని చెప్పుకోవచ్చు. అసలు వీళ్ళు ఎక్కడ బోటు పడిపోయింది అనేది ట్రేస్ అవుట్ చేయలేని పరిస్థితి ఈ రోజు కనిపిస్తుంది. ప్రభుత్వం దగ్గర టెక్నాలజీ ఉంది, కానీ ఇప్పుడున్నటువంటి వాతావరణం, సముద్రంలో ఉన్నటువంటి పరిస్థితులు వాళ్ళకి సహకరించడం లేదనేది అయితే ఒక వాదన వినిపిస్తుంది. మరోవైపు మత్స్యకార కుటుంబాలకు చెందినటువంటి ఇతర మత్స్యకారులు కూడా బోట్ల ద్వారా వెళ్ళి వాళ్ళు కూడా గాలింపు చర్యలు వాళ్ళ వ్యక్తుల కోసం అయితే గాలింపులు చేపట్టినా వాళ్ళకు కూడా ఎక్కడ దొరకలేదు. అంటే దీన్ని బట్టి చెప్తుంది ఏంటంటే ఇది దీప్తి అంటే దాదాపు 80 నుంచి 90 కిలోమీటర్ల దూరంలో వెళ్ళి అక్కడ ప్రమాదానికి గురైనట్టుగా అయితే తెలుసు. వీళ్ళకి టెక్నాలజీ పరంగా చూసుకుంటే GPS ట్రాకింగ్ ఉంటుంది. ఎప్పటికప్పుడు ఆ బోట్లకి అయితే వాళ్ళ ట్రాకింగ్ సిస్టమ్ ని కూడా ఇన్స్టాల్ చేయడం జరిగింది. దాన్ని ఎప్పటికప్పుడు మత్స్యశాఖ కూడా మానిటరింగ్ చేస్తుంది. సాధారణ పరిస్థితుల్లో, సాధారణ వాతావరణం ఉన్నప్పుడు నేపథ్యంలో వాళ్ళ బోట్లు ఎక్కడున్నాయి, ఎలా ఉన్నాయి, ఏ స్థితిలో ఉన్నాయి, లేదంటే వాళ్ళకు ఉన్నటువంటి ఏదైతే కమ్యూనికేషన్ వ్యవస్థ ఉందో ఆ వ్యవస్థ ద్వారా వీళ్ళకి సమాచారం ఇవ్వడం, వాళ్ళ పరిస్థితి తెలుసుకోవడం, ఇవన్నీ జరుగుతున్న పరిస్థితుల్లో ఇప్పుడు తాజాగా ఈ ఘటనకు సంబంధించి వాతావరణం అనుకూలించినప్పటికీ కూడా వీళ్ళు తిరిగి వస్తున్నప్పుడు, అంటే వాళ్ళ దురదృష్టం అని చెప్పుకోవచ్చు, తిరిగి తీరానికి వచ్చేస్తున్న నేపథ్యం అంటే ప్రమాదాన్ని గుర్తించి తీరానికి వచ్చేస్తున్నప్పుడు అయితే ప్రమాదం జరిగింది. దీనికి సంబంధించి అధికారులు అయితే కూడా చర్యలు చేపడుతున్నామంటున్నారు. మరోవైపు మత్స్యశాఖ సంఘ నాయకులు కానీ మత్స్యశాఖ మత్స్యకారుల కుటుంబాలు కూడా ఆందోళన అయితే వ్యక్తమవుతున్న పరిస్థితుల్లో తరచూ కూడా ఇలాంటి సంఘటనలు అయితే చోటు చేసుకుంటానని చెప్పవచ్చు వంశీ. రైట్, థ్యాంక్ యూ రాజు. చూద్దాం ఏం జరగబోతుంది ఏంటి అనేది. సో వాళ్ళ జీవితాలు మాత్రం నడిసంద్రంలో బలైపోతున్నాయి. పాలకులు చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందని మత్స్యకార కుటుంబాలు అయితే కోరుతున్నాయి. రెస్క్యూ ఆపరేషన్ అయితే ప్రస్తుతం కొనసాగుతుంది. చూద్దాం ఏం జరుగుతుంది అనేది. ఇది వాళ్ళ అజెండా. మరో అంశంతో మళ్ళీ